పండగ అయిపోయింది, పట్టణానికి ఇక బయలుదేరాలి. ఇంకేముంటుంది, మండే వస్తే చాలా ఎలా ఉంటుందో తెలుస్తుందిగా పరిస్థితి. పండగ అయిన తర్వాత సోమవారం రద్దీగా మారుతున్నాయి. అది హైవేలు కావచ్చు, లేకపోతే రోడ్లు, మరి ముఖ్యంగా ఇటు పట్టణ ప్రాంతాలకు సంబంధించి ఒక్కసారిగా కిక్కిరిసిపోతున్న వాతావరణం మీరు చూస్తోంది. ఏ తిరుపతిలోనూ లేకపోతే ఏ పుణ్యక్షేత్రానికో సంబంధించిన ఆ దృశ్యాలు కాదు, ఏ దైవ దర్శనానికో కాదు. పండగ అయిపోయిన తర్వాత తిరిగి పట్టణానికి చేరుకుంటున్న నేపథ్యంలో ప్రధానమైన మెట్రో స్టేషన్స్ దగ్గర పరిస్థితి, మరి ముఖ్యంగా ఎల్బీ నగర్ దగ్గర తాజా దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఎల్బీ నగర్లో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. దసరా సెలవులు ముగియడంతో నగరానికి తిరిగి చేరుకుంటున్నారు జనం. దీంతో రోడ్లపై కిలోమీటర్ల కొద్దీ వాహనాల రద్దీ నెలకొంది. ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి మెట్రో స్టేషన్లు. నాగోల్, రాయదుర్గం, ఎల్బీ నగర్ స్టేషన్స్లో రష్ పెరిగింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా వాతావరణం ఎలా ఉండిందనేది కిక్కిరిసిపోతున్న వాతావరణం. ఇటు ఇన్ఫ్యాక్ట్ ఈ 2 o'clock టైంలో కూడా నేను ఆఫీస్కి వస్తూ ఉంటే ఒక్కసారిగా షాక్ అయ్యాను. అదేంటిది ఇంత రద్దీ ఉందని చెప్పి. ఎప్పుడో ఒక్కసారిగా ఓకే ఈరోజు మండే కదా, మండేతో ఏముంది, సాధారణ మండే కాదు కదా, దసరా తర్వాత మండే కదా, కాస్త అందుకే రష్ ఉందని చెప్పి అనుకున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆ మెట్రో స్టేషన్స్ దగ్గర ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి ఉంది. ఎగ్జిట్ గేట్ల దగ్గర, ఎందుకంటే ఎప్పుడైతే రద్దీ నెలకొట్టు ఉంటుందో ఎగ్జిట్ గేట్లకు సంబంధించి కొన్నిటిని కాస్త తగ్గించి వాటిని ఎంట్రీ గేట్స్గా మార్చిన పరిస్థితి గతంలో కూడా మనం చూసాం. మరి ముఖ్యంగా ఎల్బీ నగర్ కావచ్చు, లేకపోతే నాగోల్, రాయదుర్గం, అలాగే ఇలా కొన్ని మెట్రో స్టేషన్స్, మరి ముఖ్యంగా అమీర్పేట్, ఈ జంక్షన్స్ దగ్గర ఉన్న మెట్రో స్టేషన్స్ కావచ్చు, ఇలా మెట్రో స్టేషన్స్ అన్నీ కిక్కిరిసిపోతున్న వాతావరణం ఉంది. మరి ముఖ్యంగా తిరిగి ప్రయాణం అవుతున్న సందర్భంలో దాదాపుగా 2 గంటల వరకు కూడా ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతోంది. ఎందుకంటే ఇటు మార్నింగ్ షిఫ్ట్స్కి వచ్చేవాళ్ళు, అంటే మండే మార్నింగ్ షిఫ్ట్స్కి వచ్చేవాళ్ళు, ఆ తర్వాత జనరల్ షిఫ్ట్స్కి వెళ్ళేవాళ్ళు, ఆ తర్వాత సెకండ్ షిఫ్ట్స్కి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు కొంతమంది నైట్ షిఫ్ట్స్కి వెళ్ళే సందర్భం కూడా ఉంటుంది. ఈవినింగ్ నుంచి కొంచెం ఆ రద్దు కూడా పెరుగుతూ ఉంటుంది. అండ్ కొంతమంది అంటే ఈరోజు ఈవినింగ్ వరకు కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుంది అనుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే దసరా సెలవులు ముగిశాయి. దీంతో సొంతూరు నుంచి నగరానికి తిరుగుబాటు పడుతున్న ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు సికింద్రాబాద్ జూబ్లీ హిల్స్ బస్ స్టేషన్ తీసుకోండి, లేకపోతే రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ తీసుకోండి. సికింద్రాబాద్ ఏంటి, కాచిగూడ కావచ్చు, లేకపోతే నాంపల్లి కావచ్చు, ఏ రైల్వే స్టేషన్ అయినా, లింగంపల్లి కావచ్చు, ప్రతి రైల్వే స్టేషన్ కూడా కిక్కిరిసిపోతున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు బేగంపేట్, అమీర్పేట్ వెళ్ళి ఆ మెట్రో స్టేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా జనాల రద్దీతో నిండిపోతున్న పరిస్థితి ఉంది. దీంతో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. బేగంపేట్ ఎయిర్పోర్ట్ దగ్గర రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. దాంతోపాటు ఇటు జూబ్లీ హిల్స్ బస్ స్టేషన్కి సంబంధించి, అలాగే ఎంజీబీఎస్ కావచ్చు, అక్కడ అలాగే పరిస్థితి ఉంది. ప్యారడైజ్ దగ్గర కూడా అటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక అక్కడి నుంచి చూసుకుంటే కనుక ఇటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, లింగంపల్లి రైల్వే స్టేషన్, నాంపల్లి రైల్వే స్టేషన్, ఇక్కడ కూడా అటువంటి పరిస్థితి ఉంది. కోటి దగ్గర కూడా కాస్త కిక్కిరిసిపోయిన వాతావరణం కనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే కొంతమంది అక్కడే రోడ్ల మీదే వెయిట్ చేస్తున్న సందర్భం. ఎందుకంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దిగిన తర్వాత అక్కడ ఇటు 10H అంటే మాధాపూర్ వైపు వచ్చేవి కావచ్చు, హైటెక్ సిటీకి వచ్చే బస్సులు కావచ్చు, ఎస్ఆర్ నగర్ త్రూగా అటు మియాపూర్ వెళ్ళే బస్సులు కావచ్చు, ఇలా ఇవన్నీ కూడా పూర్తిగా జనాల రద్దీతో నిండుకుంటనే తలపిస్తున్నాయి. ఇప్పటికే ట్రైన్లు కావచ్చు, మెట్రోస్ కావచ్చు నిండిపోతున్న పరిస్థితి ఉంటే ఇటు బస్సులు కూడా, ఎందుకంటే సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో బస్సులు ఖాళీగా ఉండవు. సో ఆల్టర్నేటివ్గా మెట్రో కోసం వస్తుంటే మెట్రోలు నిండిపోయిన పరిస్థితి. దీంతో కొంతమంది మళ్ళీ ఇక కాస్త వస్తూ ఇక బస్సే బెటర్ అని చెప్పి మళ్ళీ బస్సులకు వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. ఇలా ఆటోలు నిండిపోతున్నాయి. ఇలా వివిధ రకాలుగా ఎలాగైనా సరే ఆఫీస్కి వెళ్ళాలి, అయితే ఎలాగైనా ఇళ్లకు వెళ్ళాలి అనుకునే వాళ్ళతో పూర్తిగా హైదరాబాద్ ఈరోజు కిక్కిరిసిపోతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. ఈరోజు మరి ముఖ్యంగా దసరా సెలవులు ముగించుకొని సొంతూళ్ళ నుంచి ఇటు తిరిగి నగరానికి బాటపడుతున్న వాళ్ళతో. సో విజువల్స్ మీరు చూస్తున్నారు. మెట్రో స్టేషన్స్లో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది, అలాగే మెట్రో స్టేషన్స్ దగ్గర పూర్తిగా కిక్కిరిసిపోతున్న వాతావరణం. ఆ క్యూ లైన్స్ కిందకు వచ్చేసరికి అర్థం చేసుకోండి. ఎల్బీ నగర్ దగ్గర తాజా దృశ్యాలను మీరు చూడడం జరుగుతోంది. దీంతో కౌంటర్స్ దగ్గర కూడా, టికెట్ కౌంటర్స్ దగ్గర కూడా భారీ క్యూ లైన్స్ ఉంటున్నాయి. ఇప్పటికీ కొంతమంది వాళ్ళ మొబైల్స్ ద్వారా కావచ్చు, లేకపోతే ఆ ప్రత్యేక యాప్స్ ద్వారా కావచ్చు, వాళ్ళు టికెట్ బుక్ చేసుకొని వాళ్ళు వెళ్తున్నప్పటికీ కూడా మీరు చూడొచ్చు ఏ స్థాయిలో జనాల రద్దీ ఉందనేది. ఇటు ఎల్బీ నగర్, అమీర్పేట్, మియాపూర్ ఆ ప్రాంతాలకు సంబంధించి మీరు చూస్తే మెట్రో సిబ్బంది కూడా కాస్త అక్కడ తంటాలు పడాల్సి వస్తుంది ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి. సో ఎల్బీ నగర్ దగ్గర తాజా దృశ్యాలు చూస్తున్నారు. ఒక్కసారి మా ప్రతినిధి శిల్ప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. శిల్ప ఎక్కడున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శిల్ప, ప్రెసెంట్ హైదరాబాద్లో ఎటువంటి పరిస్థితి ఉంది?
మరి ముఖ్యంగా రిటర్న్ అవుతున్నారు కాబట్టి సొంతూరు నుంచి ఇటు హైదరాబాద్కి తిరిగి రిటర్న్ అవుతున్న నేపథ్యంలో మెట్రో స్టేషన్స్లో తాజా పరిస్థితి ఏంటి శిల్ప? నగరంలో మెట్రో స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. ఒకవైపు రాష్ట్రంలో దసరా సెలవులు ముగియటంతో అందరూ కూడా నగరానికి చేరుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఇటు మెట్రో స్టేషన్ దగ్గర రద్దీ అనేది ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాను. విజువల్స్ లో చూసుకోవచ్చు క్యూ లైన్స్ ఏ విధంగా ఉన్నాయో. ఒకవైపు టికెట్ కౌంటర్స్ దగ్గర కావచ్చు, ఇంకోవైపు చెక్ ఇన్ దగ్గర కావచ్చు. పెద్ద ఎత్తున అందరూ కూడా దాదాపు కిలోమీటర్ల మేర మొత్తం లైన్ మొత్తం కూడా ఉందని చెప్పుకోవచ్చు. దాదాపు 10 రోజుల అనంతరం అందరూ తిరిగి ఇటు సిటీకి వచ్చారు. సిటీకి వచ్చిన అనంతరం ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉండడంతో అందరూ కూడా మెట్రోని చూస్ చేసుకుంటున్నారు. అందులో భాగంగా ఇక్కడ ఎల్బీ నగర్ దగ్గర భారీగా ఎక్కడ చూసినా ఏ మెట్రో స్టేషన్ చూసినా ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున అందరూ కూడా మొత్తం లోపలికి వెళ్ళడానికి వేచి చూస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఎల్బీ నగర్ కావచ్చు, అదేవిధంగా అమీర్పేట్, రాయదుర్గం, ఇటు నాగోల్ కావచ్చు, అన్ని మెట్రో స్టేషన్ల దగ్గర ఇదే విధంగా పరిస్థితి ఉన్నది. వీళ్ళందరినీ కూడా ఒకవైపు సిబ్బంది పెద్ద ఎత్తున ఒక్కసారిగా క్రౌడ్ పెరగడంతో సిబ్బంది అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు ఊళ్ళ నుంచి తల్లి రావడంతో ఒక్కసారిగా మెట్రో స్టేషన్లన్నీ కూడా కిక్కిరిసిపోయాయి పెద్ద ఎత్తున తల్లి రావడంతో. ఎందుకంటే ఒకవైపు ట్రాఫిక్ నుంచి తప్పించుకోవడం కోసము మనకు మెట్రో అనేది ఏకైక మార్గం. దీంతో మెట్రోకి ఒక్కసారిగా పోటెత్తడంతో పెద్ద ఎత్తున ఇటు మెట్రో స్టేషన్ కి తరలి వచ్చారు. తరలి వచ్చి తమ ఆఫీస్ లో కావచ్చు, ఇంటికి వెళ్ళడానికి పెద్ద ఎత్తున రావడంతో ఒక్కసారిగా మెట్రో దగ్గర రద్దీ పెరిగింది. మెట్రోతో పాటు ఎక్కడైతే ట్రాఫిక్ అనేది విపరీతంగా కనిపిస్తుందో దీంతో అందరూ కూడా మెట్రో స్టేషన్ కి క్యూ కట్టారు. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున అందరూ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కువ మంది కూడా వస్తున్నారు. వచ్చి కూడా మొత్తం ఎక్కడ చూసినా కూడా ఎక్కువ క్రౌడ్ అని గతంలో ఎన్నడూ లేని విధంగా మనకు క్రౌడ్ అనేది కనిపిస్తుంది. దాదాపు క్యూ లైన్స్ దగ్గర గంట సేపు వరకు కూడా వేచి ఉన్నటువంటి సమయం. ఇప్పుడు కొంచెము టైం గడిచే కొద్దీ రద్దీ అనేది తగ్గింది. ఒక పీక్ అవర్ అయినటువంటి 8 నుంచి 11 వరకు భారీగా రద్దీ అనేది కనిపించింది. దీంతో ప్రయాణికులు ఇన్ టైం కి ఎవరు కూడా ఆఫీస్కి చేరుకోకపోవడంతో ఇక్కడ పెద్ద ఎత్తున కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికీ కొంచెం రద్దీ అనేది ఇప్పుడిప్పుడే క్లియర్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. ఏ మెట్రో స్టేషన్ దగ్గర చూసినా ప్రస్తుతం ఇదే విధంగా సిచ్యువేషన్ ఉన్నది. మొత్తం మీద అటు టికెట్ కౌంటర్ల దగ్గర కావచ్చు, ఇంకోవైపు చెక్ ఇన్ దగ్గర కావచ్చు, ఇక్కడ ఏ మెట్రో స్టేషన్ చూసినా ఉదయం మొత్తం కూడా ఇదే విధంగా పరిస్థితి ఉంది. ఇప్పుడు కొంచెం క్లియర్ అవుతున్నది. పెద్ద ఎత్తున ఇటు దసరా సెలవులు ముగియటంతో అందరూ కూడా ఈ రోజు సిటీకి చేరుకున్న అనంతరం ఆఫీస్ కి వెళ్ళడానికి గతంలోనే ఎక్కువగా ఐటీ ఎంప్లాయీస్ అందరూ కూడా ఎక్కువగా ఇక్కడ మెట్రోని చూస్ చేసుకుంటారు. మెట్రోని చూస్ చేసుకొని ట్రాఫిక్ నుంచి తప్పించుకోవడం కోసం మెట్రో వెళ్తారు. అలాంటిది ఒకవైపు ఈ రోజు మెట్రోనే ఏకైక మార్గం కావడంతో ట్రాఫిక్ నుంచి తప్పించుకోవడానికి దీంతో ఎక్కువ మంది పోటెత్తడంతో ఒక్కసారిగా రద్దీ అనేది పెరిగింది. పెద్ద ఎత్తున తరలి వచ్చి దాదాపు రోజుతో పోల్చుకుంటే ఎక్కువ మంది దానికి రెట్టింపు స్థాయిలో వచ్చారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఇది ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ అనేది కీ పాయింట్. ఒకవైపు అటు మియాపూర్ వెళ్ళాలన్నా, ఇంకోవైపు రాయదుర్గ వెళ్ళాలన్నా కూడా ఇక్కడ నుంచి ఎక్కువ మంది అవుట్స్కట్స్ లో ఉన్నటువంటి అటు ఎల్బీ నగర్ అటు ఏదైతే నాగార్జున సాగర్ సంబంధించినటువంటి హయత్ నగర్ కావచ్చు, ఈ విధంగా వనస్థలిపురం సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇదే కనెక్టివిటీ అనేది ఉంటుంది. పెద్ద ఎత్తున వస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడిప్పుడే మొత్తం కూడా క్లియర్ అవుతున్నది. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున తరలి వచ్చి వాటిని మొత్తం కూడా క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఒకవైపు పొద్దున చాలా వరకు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలాసేపు ఒకవైపు తక్కువ టైం తక్కువ అంటూ కూడా ఒకవైపు మెట్రోని చూస్ చేసుకుని ఒక్కసారిగా రద్దీ పెరగడంతో పెద్ద ఎత్తున అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అయితే క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి అయినప్పటికీ స్టిల్ ఒకవైపు రద్దీ అనేది కొనసాగుతుంది. ఇక్కడ ఒక ఎల్బీ నగర్ అనే కాకుండా ప్రతి మెట్రో స్టేషన్ ఒకవైపు కీ పాయింట్స్ ఉన్నటువంటి ఎంజీబీఎస్, అదే విధంగా జేబీఎస్ కావచ్చు, ఇంకోవైపు రాయదుర్గు, మియాపూర్, ఈ మెట్రో స్టేషన్ దగ్గర ప్రస్తుతం అయితే రద్దీ కొనసాగుతుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఒకవైపు ఇటు మెట్రో అధికారులు కొంచెం ఎవరైతే ప్రయాణికులు ఉంటారో అందరూ కూడా సహకరించాలి. ఈ రోజు గతంతో పోల్చుకుంటే ఈ రోజు ప్రయాణికులు అనేది రెట్టింపు అయ్యారు. అందరు కూడా జాగ్రత్తగా వహించాలి. ఎక్కడ కూడా గతంలో ఎప్పుడు మెట్రో స్టేషన్ లో కూడా ఒకవైపు నిల్చోవడానికి కూడా ప్లేస్ ఉండదు. ఈ రోజు కూడా అదే రిపీట్ అయింది. గతంలో ఎన్నో లేని విధంగా వర్షాలు పడ్డప్పుడు ఏ విధంగా మెట్రోని
చూస్ చేసుకుంటారు. ఈ రోజు కూడా అదే స్థాయిలో మెట్రో స్టేషన్ తరలి వచ్చారు, మెట్రో కోసం వచ్చారు. కానీ పెద్ద ఎత్తున ఇబ్బంది, దాదాపు 2 నుండి 3 కిలోమీటర్ల మేర బారులు తీరా, దీంతో పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డారు. మొత్తం మీద ఇప్పుడిప్పుడే క్లియర్ అవుతున్నది. మొత్తం మీద క్లియర్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు పీక్ అవర్స్ లో ఎక్కువగా రద్దీ కనిపించింది. ప్రస్తుతం అయితే క్లియర్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు ఓవరాల్గా కనిపిస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.